ఇప్పుడు మీరు చూస్తున్నయి మొత్తం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి సంబంధించిన డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవి. సో గతంలో ఒక 2, 3 ఏండ్ల కింద నేను ఈ డబుల్ బెడ్‌రూమ్‌ల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మళ్ళీ 2, 3 ఏండ్ల తర్వాత కూడా వీటి యొక్క పరిస్థితి అట్లే ఉన్నటువంటి పరిస్థితి. సో మనం డబుల్ బెడ్‌రూమ్‌ల గురించి మాట్లాడినప్పుడల్లా, విమర్శించినప్పుడల్లా చాలామంది కార్యకర్తలు కింద కామెంట్ చేస్తా ఉంటారు. "అరే వచ్చి చూపెడు దారా, ఏదో అబద్ధాలు చెప్పుడు కాదురా" అది అని చెప్పేసి మాట్లాడుతా ఉంటారు. మరి నిజంగానే 3, 4 ఏండ్ల తర్వాత కూడా వీటి యొక్క పరిస్థితి ఎట్లా ఉందో, వీటి స్థితి ఎట్లుందో చూపెడదామని చెప్పేసి ఈడికొచ్చినా. వచ్చేవరకల్లా ఇది కేసీఆర్ గారు కట్టించినటువంటి చక్కదనాల డబుల్ బెడ్‌రూమ్‌ల యొక్క పరిస్థితి. మీరు లోపల రండి, ఇంకా ఆశ్చర్యపోతారిక. మీరు ఎంతసేపు హైదరాబాద్‌లో కట్టిన సెక్రటరీ చూసి మురిసిపోతారు. దాంట్లోకి ఎన్నడూ కూడా కేసీఆర్ బాబు పోయింది లేదు గానీ, ఇక్కడ పేదోళ్ళ కోసం కట్టించినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లు కూడా ఒకసారి చూడుర్రి. కొంచెం నడుచుకుంటూ పోయే పరిస్థితి కూడా లేదు. అంతా బురదనే ఉంది వాస్తవానికి. రండి. వచ్చి ఉండలే. ఏ అంతా మీ ఊరోళ్ళకేనా అవి డబుల్ బెడ్ ధర్మారం వాళ్ళకి వచ్చినాయా? ఉమ్. అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఎందుకు ఉంటలేరు మరి? వాళ్ళకు కొంతమందికి ఇల్లు ఉన్నాయి కదా, ఆ, వాళ్ళకు రోడ్డు మీద ఇల్లు అమ్మే రోడ్డు పోతుందని వచ్చి ఉంటాని ఉంది. ఆ, మేమైతే మాకు ఇల్లు లేవు కాబట్టి మేము ఉన్నాం మేడం. ఆ. ఇప్పుడు ఇట్లా కరెంటు బిల్లులు అవన్నీ ఏమైనా వస్తున్నాయా? ఉచిత కరెంట్ ఉందా? ఇట్లా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా? మరి నీళ్లు లేదు, బోర్ ఉంది, కరెంట్ ఉంది, కరెంట్ వేసారు. కరెంట్ వేసిరా? మరి కిటికీలు పూర్తి కాలేదు, పెయింట్ వేయలేదు. ఏది కాలే, ఏమి కాలే ఇంకా. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇలా వచ్చి ఉండబట్టి? మేము వచ్చి 4 గంటలకు 4 ఏళ్ళు అవుతుందా? పట్టాలు గిట్ల ఏమైనా ఇచ్చిరా మీకు? ఏమి ఇవ్వలే. ఇంకా పట్టాలు కూడా ఏమి ఇవ్వలే 4 గంటల నుంచి? ఇవ్వలే, ఎవరు ఈడున్న వాళ్ళకి ఎవరికి లేవా? ఎవ్వరికి ఇప్పుడు ఇంతమందికి ఇస్తున్నామని చెప్పేసి ఏమన్నా లిస్ట్ చేసుడు అట్లా ఏం లేదా? ఏం చెప్పలే మాకు. మీరంతలా మీరే వచ్చి ఉన్నారు. మరి ఎప్పుడన్నా అడిగిరా ఎమ్మెల్యేని గిట్ల ఎవరైనా వచ్చి అడిగి ఎప్పుడన్నా? ఏమో ఇక మేము ఎవరిని అడగలేదు. అడగలేదా? రోడ్డు మరి ఎట్లా అంత అధ్వానం ఉందిగా, నీళ్లు బురద అంతా ఇట్లా గల్లీల రోడ్లు సీసీ రోడ్లు పోయలేదు ఇలా? పోయలే, ఇంట్లో పోయలే, ఇంకా రోడ్లు పోయలేదు, మోరీలు కట్టాలి. ఈ పైన వచ్చి ఉన్నోళ్ళు ఇప్పుడు ఆ కవర్లు కట్టుకొని ఉంటున్నట్టు కదా, సంచులు కిటికీలు లేవు కదా, సెక్యూరిటీ లేవు కదా. ఏం లేవు, కవర్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంట్లో సెక్యూరిటీ బీరో బంగారము పైసలు ఏమైనా పెట్టుకోవాలంటే సెక్యూరిటీ లేదు కదా. మరి లేదు, మరి ఎట్లా అట్లే ఉంటున్నాం. ఇక కిటికీలన్నీ ఇట్లే వదిలేసారు. చేపిమని అడగలే ఊర్లే? మీరు చేపిస్తా అంటారు, అడిగినాం కానీ చేపిస్తాం అంటారు. చేపిస్తా అనుకుంటే ఇట్లే టైం పడుతుందా? నేను ఒక 3 ఏళ్ల కింద వచ్చిన, నేను అప్పుడు ఇట్లే ఉన్నాయి. సేమ్ ఇప్పుడు ఏమన్నా డెవలప్ అయినాయేమో అని తోండబోతున్నాను ఆయన. నేను ఏం లేదు, అట్లే ఉన్నాయి. అట్లే ఉన్నాయి. డోర్లు కట్టి మేమే డోర్లు ఎక్కించుకున్నాం. అట్లే మీరే డోర్లు కూడా మీరే పెట్టుకున్నాం? మేమే పెట్టుకున్నాం. మీకు దాదాపు ఒక 3 ఏళ్ల క్రితం మనం ఇక్కడికి ఇదే డబుల్ బెడ్రూమ్ల దగ్గరకు వచ్చి చూడడం జరిగింది. సరే అసంపూర్తిగా ఉన్నాయి, అంతకంటే ముందు నుంచే కట్టిరు, వదిలేసారు, డోర్లు లేవు, ఒక దగ్గర అయితే స్టెప్స్ కూడా వేయలేదు. ఇట్లా అసంపూర్తిగా మరి కాంట్రాక్టర్కు ప్రభుత్వానికి మధ్యలో ఏమన్నా సంబంధం చేడిందా, ఏ కారణాలతో అని తెలియదు కానీ ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మాణమే అసంపూర్తిగా ఉంది. ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తిస్థాయికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్లు కూడా ఇంతవరకు ఏం జారీ చేయలేదు. సో వీళ్ళకి అధికారికంగా ఇది ఎల్లేది, ఇది మళ్ళేది అన్నట్టుగా ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్లు అయితే ఇంకా కూడా జారీ చేయలేదు. వాళ్ళుగా వచ్చి ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, అంటే ఇటు దుబ్బాక నియోజకవర్గం కింద ఉంటుంది. ఇటు దుబ్బాక మండల కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి కూడా అంతే. అసలు దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తిగా అంటే కేసీఆర్ చదువుకున్నటువంటి ఊరు. కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన సొంత నియోజకవర్గం అన్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన చింతమడక ఊరు తీసుకుపోయారు సిద్దిపేటలో కలుపుకున్నప్పటికీ కూడా ఆయన నా సొంతం, ఇది నా ఆస్తి అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటాడు. మరి అట్లాంటి దుబ్బాక నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా అసంపూర్తిగా ఉండడం, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మనకి. ఏ ఊరికి పోయినా దాదాపుగా చాలా ఊర్లలో, కొన్ని ఊర్లో అయితేనేమో ప్రభుత్వ భూమిలే అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లే కట్టలేదు, కట్టిన జాగాలనేమో అసంపూర్తిగా వదిలేయడం, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పట్టా సర్టిఫికేట్లు ఇవ్వకుండా వదిలేయడం, ఉన్న దగ్గర అరకొర వసతులు చూస్తున్నాం మనం. డ్రైనేజ్ మొత్తం కూడా కిందనే వారుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. ఈ పైపులన్నీ కూడా ఈ పైపులకి ఏమన్నా పాములు అవో ఇవో ఇంట్లోకి లోపలికి వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు ఈ సీసాలతోటి కవర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
సో ఇక్కడ సో ఇదంతా అంటే డ్రైనేజీ వాటర్ ఇదంతా వాష్రూమ్లకి వీళ్ళంతా పోవాలని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ కడదామని తీసి వదిలేసి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నప్పటికీ కూడా దాంట్లోకి కనెక్షన్ లేవు. పోతే ఏడు వాళ్ళే తెలియదు, బయట బాత్రూమ్లు వాళ్ళనే కట్టుకోమంటారట. సో ఇట్లా వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు, ఎక్కడ కూడా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నాయి. ఒకళ్ళు తీసి రింగులు వేసుకొని అంటారా? ఇక వాళ్ళు ఇయ్యరట మరిగా వాళ్ళు రింగులు వేసి పొక్కలు తీసుకొని రింగులు వేసుకోరు అంటారు. సొంతంగా మీరే వేసుకొని మీరే డోర్లు పెట్టుకొని అంటారు. మేమే సొంతంగా డోర్లు పెట్టుకున్నాం. కిటికీలు అన్ని దర్వాలే లేవు. మీరు ఆడపిల్లలు మహిళలు ఫ్యామిలీస్ తోటి ఎట్లా ఉంటారు? సెక్యూరిటీ లేదు, ఎవరైనా దొంగలు వచ్చినా దొరలు వచ్చినా ఏం లేదు. ఇక బాత్రూమ్ లేవు మెయిన్ మాట, మాకు బాత్రూమ్ సౌకర్యం లేదు ఇక్కడ. నీళ్ళ సౌకర్యం బయటకే పోవాల్సిన పరిస్థితి బయటకి. మొన్న సర్పంచ్ కొత్తగా గెలిచినాక మోటార్ బోర్ అవుతుంది, లేవు ఏవి లేవు సార్. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పేర్లతోటి లక్షల కోట్ల రూపాయలు అట్లా నాశనం చేసేసారు, గంగపాలు చేసారు. డబుల్ బెడ్రూమ్ల పేరుతోటి నాసిరకంగా కడుతూ కనీసం కట్టిన లబ్ధిదారులకు ఇచ్చిరా అంటే అది కూడా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పైచీలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిండు కేసీఆర్ ఆయన హయాంలో. కానీ దాంట్లో 15,000 16,000 మంది కూడా పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక కట్టిన అల్లుడొస్తే తేడా వండుకోవాలి, బిడ్డొస్తే తేడా వండుకోవాలి, కోళ్ళేడ మన గొర్రెలేడ కట్టేయాలి, కోళ్ళేడ కమ్మాలి, ఇవన్నీ తెలంగాణ ముచ్చట్లు చెప్పినటువంటి బాపు డబుల్ బెడ్రూమ్లు ఆయన హయాంలో అయినటువంటి డబుల్ బెడ్రూమ్లు గతంలో కాలే. ఇక ఏం కిటికీలు లేవు. 2-3 ఏళ్ల కింద మనం 2-3 ఏళ్ల కింద మనం ఇక్కడికి రావడం జరిగింది. సేమ్ ఇప్పుడు అదే ఈ పైన పోవాలంటే కూడా భయం వేస్తుంది వాస్తవానికి. ఏమైనా ఉన్నదా అంటే ఇగో ఇది ఒకసారి రాదాన్ని ఇక్కడ రా చూపెట్టు. ఇది స్లైడింగ్ అంటే పిల్లలు పెద్ద మనుషులు అందరు ఇక్కడ కూర్చొని కింది జారాలన్నట్టు ఇక ఇల్లు ఉన్నోళ్ళు. సో చూడొచ్చు, ఇది ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల యొక్క పరిస్థితి. సో ప్రజాధనం ఎంత పెద్ద ఎత్తున దుర్వినియోగమైందో ఇదొక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే చాలా ఉంటాయి. అటు మునుగోడు సైడ్ కూడా మనం గతంలో డబుల్ బెడ్రూమ్లో చూపెట్టడం జరిగింది ఎట్లా ఉందనేది. నియోజకవర్గం బిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ల యొక్క దుస్థితి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఇడికి తీసుకురావాలి, స్థానిక ఎంపీని ఇడికి పట్టుకురావాలి, మాజీ ముఖ్యమంత్రి కూడా ఇడికి పట్టుకురావాలి. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా దుర్వినియోగం చేసి కనీసం లబ్ధిదారులకు కూడా ఇవ్వకుండా పట్టాలు కూడా ఇవ్వకుండా ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాని కింద ఏదైనా సెక్షన్లు ఉంటే పెట్టి లోపల దోసినా కూడా తప్పలేదు. ఎందుకంటే ఇది కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇచ్చిన పైసలో కేటీఆర్ జేబులోకి వెళ్ళి పెట్టిన పైసలో కాదు, మన పన్నుల నుంచి మన సొమ్ము ఇదంతా తీసుకుపోయి ఇక్కడ గంగపాలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చి చేయిలు ఉప్పియాలి మరి కొత్త ప్రభాకర్ రెడ్డికి, రఘునందర్ రావుకి, వాళ్ళందరినీ కూడా ఇటు తీసుకురావాలి. ఆయన ఎంపీ ఉన్నాడు గతంలో, ఈ రఘునందర్ రావు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిండు, ఇప్పుడు ఎంపీ ఉన్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. అంటే ఎవరు వచ్చినా కూడా దుబ్బాక నియోజకవర్గ పరిస్థితి మారతలేదు, ఎట్లాంటి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైతలేవు దుబ్బాక నియోజకవర్గ ప్రజలై. అంటే పేదల బతుకులన్నీ ఇక్కడ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా మంది ఈ నుంచే పోవాలి, ధర్మం నుంచి వెళ్ళి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అటు పోయినా ఇటు పోయినా బిరుదోడి మీదకి పోయినా ఇక టచ్ చేసుకుంటూనే పోవాలి. అటు నియోజకవర్గ కేంద్రానికి పోవాలన్నా జిల్లా కేంద్రానికి పోవాలన్నా ఈ డబుల్ బెడ్రూమ్లో చూసుకుంటూనే పోవాల్సినటువంటి పరిస్థితి. వీటితో పాటు అక్కడ చెప్పాలే స్టేజ్ దగ్గర అల్వాల స్టేజ్ అని ఉంటుంది, అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు అడ్డగోల్డ్ అల్వాలేనది అల్వాల డబుల్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇట్లనే ఎట్లాంటి పట్టాలు లేకుండా వాళ్ళకి ఎలాంటి కాయిదాలు లేకుండా పోయి వాళ్ళకి యాస్టకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళే పేదోళ్ళకి కోపం వచ్చి ఇంకా ఇస్తలేరని చెప్పేసి ఇండ్లు కూడా కొట్టిరని పోయి అవిట్లలో పోయి ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా పెద్ద విడ్డూరం. సరే ధర్మారము వేరే విలేజ్, చెప్పాల స్టేజ్ దగ్గర వేరే విలేజ్ అంటే దుబ్బాక మండల కేంద్రంలో నియోజకవర్గ మండల కేంద్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ల యొక్క పరిస్థితి ఇట్లే ఉంది. ఇక కొంతమంది మాట్లాడుతుంటారు, ఇక అరే చూపెట్టురా ఆ పేడ్ బ్యాచ్ నువ్వు అది ఇది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళంతా కళ్ళు తెరుచుకొని కేసీఆర్ బాబు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ చూడాలి. ఇగో ఇక్కడ మెట్లే పోయలే. ఇప్పుడు నేను దిగుతున్న ప్రాంతంలో మెట్లు లేవు. నేను కూడా దాన్ని ఏమంటారు వృద్ధుల లెక్క పట్టుకొని పాకాల్సినటువంటి పరిస్థితి. ఇగో మెట్లు కూడా లేవు. ఇక్కడ స్లైడింగ్ పిల్లలు అంటే ఇక్కడ పైన కుటుంబం జారుకుంటుంది కాదు కిందికి. ఇది మనం ఈ వీడియో మన గతంలో 2-3 ఏళ్ల కింద కంటే ముందే చేసినాం ఒక వీడియో సేమ్ ఇదే ప్లేస్లో. ఇగో చూడు,
సో చూసారు కదా గైస్, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ కావాలి, ఇంకా కూడా అనుమానాలు ఉన్నాయి, తోపులం తురుములం అనేటోళ్ళు ఎవరు ఉంటే కామెడీ ఏరి ఇటువంటి వీడియోలు వారానికి ఒక ఊరికి పోయి తీసుకొచ్చి పెట్టమంటే మీ ముందర పెడతా. ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ల యొక్క దుస్థితి.